ఎలక్షన్స్ కదా, మీ నేమ్స్ చెప్పండి, ఇందులో ఎంటర్ చేసుకుంటా రికార్డులా. ఇక మా ఆయన పేరేమో లడ్డు, నా పేరేమో చిన్ని, రాసుకోండి. సరే మేడం, సరే కానీ మీ ఇంట్లో ఇంకెవరు లేరా? మేమిద్దరమే ఉంటాం కదా, కనబడతలేదా ఏంది? అట్లా కాదురా, ఇందులో అందరి నేమ్స్ రాసుకోవాలి. మీ ఇంట్లో ఇంకెవరు ఉన్నారో చెప్పమని అడుగుతాను, కనబడుడు కాదు. మీ ఇంట్లో ఎవరు ఉన్నారో నాకు ఎట్లా తెలుస్తుంది? ఎలక్షన్ డ్యూటీ కానీ వచ్చిన కదా. ఇలా నేమ్స్ అన్నీ ఎంటర్ చేసి మీకు స్లిప్ ఇచ్చిపోతే మీరు ఓటేయరారా? మళ్ళీ ప్రాబ్లం అయితే మమ్మల్ని అన్నారా? మేము కూడా కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటేనే కదా మీకు అన్ని ఇచ్చేది. కొంచెం కూడా అర్థం చేసుకోకుంటే ఎట్లా ఎప్పుల్లి? సరే తీ, సరే చెప్తా తీ. ఇక రాసుకో, మా అత్తమ్మ పేరు రామక్క. సరే సరే. అబ్బా, ఈ ఇండ్ల చుట్టూ తిరిగి తిరిగి కాలు గుంజబట్టే మళ్ళీ ఎండెట్టనో సప్ప సప్ప గుంజ కొడుతుంది. ఎండ సుర్ర పైన కాలుతుంది. నిన్ననో జ్వరం కొట్టే డ్యూటీ చేయనని ఎట్లా చెప్తును ఏం కథ. ఒకరోజు కూడా ఆడలే లేదా అవస్థ కాబట్టే ఈ డ్యూటీను చేయాలా. ఈ డ్యూటీ బిఎల్ఓ డ్యూటీ ఇది చేయకుంటే మళ్ళీ డ్యూటీ చేస్తలేదని అదో తలకాయ నొప్పి. ఎట్లా ఏం చేద్దును? నాకు జ్వరం వచ్చే ఎండలో తిరిగితే పానం అంత ఎత్తాం కాబట్టి కళ్ళు తిరగబట్టే. దేవుడా ఏం చేద్దు? అబ్బా, శాతం అయితే లేదు. ఎట్లా మొసరాబట్టే ఎండ వచ్చినా వాన వచ్చినా డ్యూటీ చేయండి అయితే తప్పుతుందా? ఇక పోయి ఎలక్షన్లు అయిపోయేదాకా డ్యూటీ చేయకుండా తప్పేటట్టు లేదు. ఇక చేస్తే ఏం చేద్దును? చిట్టి కొట్టుకోకుల్లి, ఇద్దరు మంచిగా ఉండుల్లి. సరే డాడు, అక్కే నన్ను కొడుతుంది. అబ్బా, నేను పని పోయే టైంకే వచ్చినావా? నేను ఇవరకే చెనకడ పని ఆగుతుందంటే. చెప్పు చెప్పండి సార్, కొన్ని రాసుకొని వెళ్ళిపోతాం. కొంచెం డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ చెప్తే ఇక మేము రాసుకుంటాం అంతే. నా ఇద్దరు పెద్దల పేరు చెప్పనా? స్మైలీ, స్వీటీ. మళ్ళీ నా పేరు మెంటల్ మాలోకయ్య. అదేం పేరుగా అట్లున్నది? ఏమో అంటాను. ఏం లేదు సారు, రాసుకుంటాను. మెంటల్ మాలోకయ్య, స్మైలీ, స్వీటీ. మీ వైఫ్ ఏం చేస్తుంది చెప్పండి సార్. నా వైఫ్ లేదంటే నన్నే అడుగుతానవా? నాకు ఇవరకే రంది అవుతుంది అంటే వచ్చి నన్ను బాధ పెడతాను. తెలియదు కదా సారు, తెలియకనే అందరి అడుగుతాము. ఇలా అందరి పేర్లు ఎంటర్ చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి సార్ కొంచెం. ఏంద్రో ఈ వాన చల్లగుండా సడన్గా నేను మధ్యలోకి వచ్చే వరకు ఒకటే వాన కొడుతుంది. అయ్యో, ఈ డ్యూటీ ఎట్లా చేద్దును ఏం కథ? ఎండకి ఎండ పడుతుంది, వర్షకు తడవ పడుతుంది. ఎట్లా ఏం చేద్దు చెప్పుండ్లి. చెయ్యక తప్పదు. ఏం చేసినా ప్రజల కోసమే కదా చెయ్యాలి, ఇక తప్పది. ఎందుకంటే ఇక మరి ఎలక్షన్లు డ్యూటీ జరగాలి కాబట్టి చేయక తప్పది. అబ్బా 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 అబ్బా, ఈ షర్ట్ కింద నన్ను ఆగుతా. షర్ట్ తెచ్చుకున్నా అయిపోవు దేవుడా. ఇవరకే సలసలు పెడతా అంటే ఈ వాన రాబట్టే జ్వరం ఇవరకే జ్వరం వచ్చింది నిన్న. మళ్ళీ ఇంకింత మరింత ఎక్కువ అయ్యేటట్టున్నది. అబ్బా దేవుడా, తగ్గదా మంచిగుండికి షర్ట్ కింద కన్నా ఉరుకుదును. అమ్మయ్య, కొంచెం వర్షం తగ్గింది దేవుడా అని బాంచను. అమ్మా, ఎండకు ఎండు వానకు తడుచుడు అంత ఆగమాగం ఉన్నది ఈ డ్యూటీ. అబ్బా, ఎట్లా ఏం చేద్దాం? అబ్బో, మళ్ళీ ఈ సగం ఇండ్లు తిరగకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అవన్నీ ఎంటర్ చేసుకోకుంటే ఎట్లా? వాళ్ళే అన్నీ లిస్టులో ప్రాబ్లం అవుతుంది. ఇక ఆయనతో డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతాయి. అది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి మళ్ళా. ఇగో మేడం, ఇగో మా బిడ్డ మా పేర్లు అవన్నీ అది కాగితంలో రాసిచ్చింది. ఇక అవి రాసిచ్చింది కాబట్టి ఇక తీసుకొని రాసుకో. మరి సరేనా? నాకు తెలియదని ఇక అన్నీ రాసిచ్చింది మా బిడ్డ అయితే. సరే సరే, మంచి పని చేసిళ్ళు మీరన్నా. అమ్మయ్య, నా బాధ అర్థం చేసుకొని మంచిగా రాసిచ్చింది. మంచిగా ఇక అవి చూసుకుంటా ఒక్క మిస్టేక్ ఇక మంచిగా ఆ ప్రాబ్లం పోకుండా రాసి మళ్ళీ ఇస్తా, ఎంటర్ చేసుకుంటా. థ్యాంక్స్ అమ్మా మీ కోడలకు. సరే మేడం, సరే. ఎట్లా ఏం చేద్దును?
ఇక్కడికి వచ్చినాక దూప కాబట్టే ఒక ఇల్లు లేదు, ఒక షాపు లేదు, ఆకలికి మాడబడితిని, ఆ దూపకు ఆగం కాబడితిని. గిట్లున్నది మా పరిస్థితి. ఎట్లా ఏం చేద్దు? ఎక్కడన్నా షాప్ ఉన్నా కూడా ఇంత దూపు అయితే తాగుదు, షాప్ కూడా లేదు. ఇప్పుడు ఇంటికి పోయేదాకా ఇక గింతే, మెల్లగా నడుచుకుంటే ఇంటికి పోవాలి. ఇంటికి పోయినాక దూప అయితే ఇక తాగాలి. మరి ఏం చేస్తాం? ఏం చేయలేము ఇంకా. డ్యూటీ చేయాల్సిందే. దూపైనా ఆకలైనా డ్యూటీ అయితే చేయకుండానైతే ఉండద్దు. మళ్ళా డ్యూటీలా కొంచెం మిస్టేక్ అయినా కూడా మమ్మల్ని అంటారు. మళ్ళా ఊరంతా తిరిగి ఒక్కిల్లు పోకుండా జల్లెడ పట్టినట్టు తిరిగి రాసుకోవాలి. మళ్ళీ రాసిన దాంట్లో ఇంత మిస్టేక్ పోవద్దు. ఎందుకంటే ఈ ఫైల్స్ అన్నీ ఎలక్షన్లు కాబట్టి పైకి పోతాయి. గట్లా ఎంత చిన్న మిస్టేక్ చేయొద్దు, ఏ ప్రాబ్లం రాకుండా మళ్ళీ గింత మరక పడకుండా బుక్కులను జాగ్రత్తగా చూసుకొని పైకి పంపిస్తాం ఈ ఫైల్స్ అన్నీ. ఈ ఎలక్షన్ల డ్యూటీ చేయబట్టి ఏం కట్టం వచ్చింది మాకు. ఈ తిరుగుడు ఏంది? కాళ్ళన్నీ బొబ్బలు రాబట్టే, మండబట్టే. ఏం చేద్దును? అయినా మంచిదే, ప్రజల కోసం సేవ చేస్తున్నాం మేము బాధ్యతగా. ఎంతో కష్టపడి తమకిచ్చిన డ్యూటీలను సక్రమంగా నిర్వహిస్తున్నారు అంగన్వాడీ టీచర్స్. హ్యాండ్స్ ఆఫ్ అండి మీకు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీ టీచర్స్ అందరూ ఎంతో కష్టపడి తమకు నిర్వర్తించిన విధులన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేశాము. వాళ్ళందరి కోసం, అంగన్వాడీ టీచర్స్ అందరి కోసం. మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. కామెంట్ జర మర్చిపోవద్దు. అంగన్వాడీ అక్కలాల కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేస్తాం మేము.